ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలోని 7 డిపోలకి చెందిన 2200 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించబోమని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. పెండింగ్ బిల్లులు, వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నల్గొండ నుంచి మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగ జేఏసీకి పిలుపునిచ్చిన బంద్కు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 7 డిపోలలో బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. హైర్ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులు తప్ప మిగతా బస్సులు అన్ని కూడా డిపోల నుంచి బయటికి రానికుండా ఆందోళన చేస్తున్నారు కార్మికులు 32 డిమాండ్లతోటి ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చారు. అది ఒప్పుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు వీళ్ళు డిమాండ్ లేని వారితో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా కూడా మీ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్లు ఒకటే అండి. మా ప్రధాన డిమాండ్ అంటే ఏదో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన ఏదైతే అంశాలు ఉన్నాయో అవి మాత్రమే మేము పరిష్కారం చేయమని చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం అయితే ఉందో, గత ప్రభుత్వం అయితే ఆర్టీసీని నిర్వీర్యం చేసి పూర్తిగా ప్రైవేటీకరణ చెప్పిన తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం కాదని చెప్పి ఎంతో ఆశతో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మేనిఫెస్టో అయితే ఆర్టీసీ గురించి ఉన్నాయో అవి మాత్రమే చేయమని కోరుతా ఉన్నాం. 2.5 సంవత్సరాలు వెయిట్ చేసినాం. గతంలో కూడా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంలో అనుకోకుండా పాకిస్తాన్తో యుద్ధం అని చెప్పేసి ఆ రోజు మరి 2 ఎమ్మెల్యేలు, పరిగా ఎమ్మెల్యే గారు, తర్వాత జడ్చల్ ఎమ్మెల్యే గారు, కూని సాంబశివ గారు ఎమ్మెల్యే గారు, తర్వాత కోదండరాం ఎమ్మెల్సీ గారి సమక్షంలో ఇదే రవాణా శాఖ మంత్రి గారు ఒక 2 మాసాలు మాకు సమయం ఇవ్వండి, ఇప్పుడే కొంత ఇబ్బంది అవుతుంది, తర్వాత తప్పకుండా న్యాయమైన సమస్యలు మేము పెట్టిన మేనిఫెస్టో సమస్యలు కాబట్టి తప్పకుండా పరిష్కారం చేస్తాం, ముఖ్యమంత్రితో మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది. అయిపోయి కూడా దాదాపు 8 మాసాలు అవుతుంది. మేమేమంటున్నాము, మీ పెట్టిన మేనిఫెస్టో మాత్రం ఇవ్వండి. గత ప్రభుత్వం అయితే మీరు చెప్పిన విధంగా పూర్తి ప్రైవేట్ పరం ఉంటున్నారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ మీరు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు నల్గొండ డిపోలో దాదాపుగా 77 జేవీఎం బస్సులు వచ్చినాయి, ఈవీ బస్సులు వచ్చినాయి. పక్కన సూర్యాపేట 76 బస్సులు వచ్చినాయి. మిర్యాడలో 12 బస్సులు వచ్చాయి. అంటే దాదాపుగా 20% ఎలక్ట్రిక్ బస్సులు మీరు పెట్టినారు. గతంలో అయితే అద్దె బస్సులు ఉంటే అద్దె బస్సులు బయట ఉండేది, వారికి గ్యారేజ్ ఉండేది. కానీ ఈ ఏవీ బస్సు వచ్చిన తర్వాత ఈరోజు మా ఉన్న గ్యారేజ్లో 80% వారికి అప్పచెప్పడం జరిగింది. అంటే రేపు పొద్దుగాల ఈ ఉన్న పూర్తిగా ఏదంటే ఏదో కేంద్ర ప్రభుత్వం పర్యావరణం అని చెప్పి చెప్తున్నారో మేము ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకంగా కాదు. ఈ బస్సులే చాలా మరి మా డ్రైవర్లు చాలా మంచిగా ఉన్న డ్రైవర్లు పెట్టకుండా ఈ డ్రైవర్లు పెట్టిన తర్వాత ఈరోజు నల్గొండ జిల్లాలో ఈ బస్సులు అయితే ఉన్నాయో ఇప్పటికీ 12 యాక్సిడెంట్లు అయినాయి, 4 మరణించారు. మరి ఈ రకంగా ఉండి మొత్తం చేసుకుని పోతారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీ మేనిఫెస్టో పెట్టిన మాత్రం డిమాండ్ లేవు, న్యాయమైన డిమాండ్ అవి. ఇంకొక విషయం సార్, మేము చెప్పేది ఏంటంటే గతంలో కూడా న్యాయస్థానం ఏముందంటే ఈ సంఘాలు లేకుండా మీరు చేస్తావు ఏందని చెప్పి అడిగిన దాంట్లో మరి ఈ యాజమాన్యం చెప్పినట్టే సంఘం లేదు, మేము ఎక్కడ చెప్పలేదు, ప్రభుత్వం కూడా మాకేమి గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఈరోజు సమ్మె ఇస్తే ఇదే మాకున్న కార్మిక శాఖ, ఈ ప్రభుత్వంలో కార్మిక శాఖ సైతం మమ్మల్ని పిలిచి మరి మీటింగ్ పెట్టి తప్పకుండా రమ్మని చెప్తే ఈ యాజమాన్యం రాకుండా నిర్వీర్యం చేసి ఏదో చివరిగా ఈరోజు సమ్మె చేస్తున్నాం అని చెప్తే 5 గంటలకు పిలిచారు. 5 గంటలకు వెళ్ళాము. అన్ని సంఘాలు మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని సంఘాలు ఏకమైపోయి అన్ని సంఘాలు వెళ్తే సుమారు 4 గంటలు మాట్లాడిన తర్వాత ఒకటే మాట మా అధికారులు చెప్పేదంటే మేము అయితే 4 వారాలు అయితే సమయం అయితే అడుగుతూ ఉన్నారో ఆ 4 వారాల సమయం తర్వాత మేము అప్పుడు పరిష్కారం చేస్తామంటున్నారు. మేమేమంటున్నాం, మీ మేనిఫెస్టో పెట్టిన పరిష్కారం చేయండి, మాకు రావాల్సిన పే స్కేల్ ఇవ్వండి, విలీనం చేయండి, ఈ అద్దె బస్సు సంగతి చెప్పండి, మా ఆర్టీసీ అయితే ఆస్తులు కాకుండా చెప్పని చెప్తే ఇది చెప్పడం జరుగుతూ ఉంది. కానీ దయచేసి మేము చెప్తున్నా, తప్పకుండా న్యాయమైన డిమాండ్లు ఇవి, మీరు పెట్టే డిమాండ్లు అడుగుతా ఉన్నాం కాబట్టి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 32 మేనిఫెస్టోలో 32 డిమాండ్లను పెట్టారనుకుంటా. ప్రధానమైన మీ డిమాండ్లు ఏంది? ఆ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్లా చెప్తుంది? ప్రధానమైన డిమాండ్లు 32 ఉన్నాయి సార్. ఆ 32 డిమాండ్లకు సంబంధించిన విషయాలు మరి కూలంకషంగా అంతకుముందు గతంలో ఇచ్చిన 1 year బ్యాక్ ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అందులో ఏ డిమాండ్ కూడా తీసేసేందుకు వీల్లేదు. మరి ప్రధానమైన డిమాండ్లు, ఆ డిమాండ్లు కూడా మాకు కోరికలు, గొంతమ్మ కోరికలు కోరట్లేదు. కార్మికులకు ఉన్నటువంటి సమస్యలపైన మెయిన్గా ఉన్న సమస్యలు ఏంటంటే కార్మిక యూనియన్స్ ఇచ్చిపెట్టాలి, అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి దిక్కులేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాటి మీద ప్రధానమైన డిమాండ్లో ఒక డిమాండు. రెండో డిమాండు ప్రభుత్వాలు విలీనం చేయమంటున్నాం. ఇవాళ అడ్డ మీద కూలికి పోతే వాడు పని చేసుకుంటే 1000 రూపాయలు 10 తీసుకొని రుబాబుగా చేస్తూ ఉంటాడు. ఇటు మాకు మేనేజ్మెంట్ ఒత్తిడి,
ఒక పక్క కుటుంబ సమస్యలు రెండో పక్క, తక్కువ జీతాలు మూడో పక్క, ఆ తర్వాత బస్సు ఎక్కిన కానించి మరి బస్సులో 100-150 మంది ప్రయాణికులతోటి రకరకాలుగా ఇబ్బందులకు మరి గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఏదైతే ఉందో మేనిఫెస్టోలో దయచేసి మీరు కూడా చూడండి. మేము మేనిఫెస్టోలో ఏది ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి, ఇది వెంటనే బకాయిలు కూడా చెల్లిస్తాము, పీఆర్సీలు కూడా ఇస్తామని చెప్పేసి, ఇది గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ విషయాలు మేము చెప్పినవి కావు, ఈరోజు పెట్టినవి కావు ఇవి. కాబట్టి దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి మనం ప్రజాసేవ చేసే దాంట్లో మేము చిన్న ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా ప్రజాసేవ చేయడానికి మేమైతే నిర్మించబడ్డ ఈ కార్పొరేషన్ ఉన్నదో మేము స్వలాభాల కోసం ఎప్పుడు పనిచేయలేదు. ఈ స్వచ్ఛందంగా ఇస్తున్న ఈ భూములు ఎవరిచ్చడానికి తీసుకోవడానికి ఎవరికి హక్కులు లేవు. మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ఒకటి చెప్తుంది, మేనేజ్మెంట్ రెండో చెప్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య నలిగిపోతా ఉంది మా కార్మిక వ్యవస్థ. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్లీ మేము పెట్టిన 32 డిమాండ్లు కనుక పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. మహిళలకు సంబంధించి ప్రధానమైన డిమాండ్లు ఏంది, అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? మహిళలకు సంబంధించిన డిమాండ్లు ఏంటంటే, మాకు పని భారం ఎక్కువైపోయింది. మహిళ ఉచిత ప్రయాణం పెట్టి మహిళలకు పని భారం ఎక్కువైపోయింది. మళ్ళీ యూనియన్ అనేది లేకుండా మాకు వచ్చిన సమస్యలను డైరెక్ట్ మేము అధికారి దగ్గరికి వెళ్లకుండా వెళ్తే మమ్మల్ని ఏదో తీసేసినట్టు మాట్లాడతారు. అందుకనే మాకు యూనియన్ కావాలని, మేము ఒక యూనియన్ ఉండనుకో మా మధ్య ఒక వారధి ఉంటే మేము మాట్లాడుకోగలుగుతాం. డైరెక్ట్ మమ్మల్ని రానియట్లేరు. ఏమంటారు, వెల్ఫేర్ వాళ్ళని పెట్టుకోరు. వెల్ఫేర్ వాళ్ళు మాకు ఫేవర్గా ఏమి ఉండరు, వాళ్ళకి ఫేవర్గానే ఉంటారు. కాబట్టి మాకు చాలా సమస్యలు ఉన్నాయి మహిళలకి. అవి వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మీకు కూడా తెలుసు మీడియా మిత్రులకి. ఎందుకంటే మేము మెయిన్గా కోరుకునేది ఏంటంటే, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, మాకు కావాల్సిన పీఆర్సీ రావడం, మాకు ఉద్యోగ భద్రత కావాలి, మాకు యూనియన్లు కావాలి మెయిన్. ప్రభుత్వం ఇంకా వెంటనే స్పందించకపోతే ఇంకా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఆర్టీసీ డిపోకి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.